స్వామి యొక్క దివ్య మందిరాలు ఇంకా మరి బెంగళూరులోని ఒక దివ్యక్షేత్రం ఉంది. అక్కడ పెద్ద మందిరం ఉంది. ఇంకనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పెద్దది నిర్మించారు స్వామి. తర్వాత అక్కడ భజనలు, ఇక్కడ పుట్టపర్తిలో జరిగినట్టే అక్కడ కూడా భజనలు, ప్రత్యేక కార్యక్రమాలు, పండగలకి పర్వదినాలకి ఎన్నో కార్యక్రమాలు, మరి గురువారం ఆదివారం భజనలు జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా కొన్ని వేల మంది జనం వస్తూ ఉంటారు. ఫారినర్స్ కూడా చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. స్వామి అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని రోజులు ఉంటారు. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పి వస్తూ ఉంటారు. ఆ యొక్క బెంగళూరు యొక్క దివ్యక్షేత్రం మేము పుట్టపర్తి వెళ్ళి స్వామి అక్కడ ఉన్నారని తెలిసి మేము కూడా బెంగళూరు ఒక 5-6 వెళ్ళాం. 6లో ఒకళ్ళు వసుంధర, 2 లీల, 3 రమ, మరి మహాలక్ష్మి గారు, ఇంకా అనసూయమ్మ, ఇంకొక 2 కలిసి వెళ్ళాం. వెళ్ళి స్వామి యొక్క ఉపన్యాసం విని ఆ దివ్య దర్శనం చేసుకుని లాస్ట్లో కూర్చుంటే స్వామి మా అందరికి వచ్చి పాద నమస్కారం ఇచ్చి మరి వెళ్ళిపోయారు. స్వామి పాద నమస్కారం యొక్క విలువని మాకు ఒక్కసారి గురుపౌర్ణంలో చెప్పారు. ఏమనంటే అలా పాద నమస్కారం చేసుకుంటే మనం అనేక దోషాలు, అనేక పాపాలు చేస్తూ ఉంటాము. వాక్ దోషము, శ్రవణ దోషము, కంటి దృష్టి దోషము అనేవి చాలా ఉంటాయి. వాటినన్నీ మనసులో ఉన్న పాపాలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా పాదనాశనం చేసుకుంటే తొలగిపోతాయి. మనసు నిర్మలంగా నిశ్చలతత్వంగా ఉంటుంది. దైవం వైపు ఎక్కువ మళ్ళుతుంది. దైవనామస్మరణ చేయడానికి అవకాశం ఉంటుంది అని స్వామి చెప్పారు. మాకు అప్పటి నుంచి ఎన్నోసార్లు నాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు, లైన్స్లో ఇచ్చారు, నాకు బాగోనప్పుడు ఇచ్చారు. ఒక 7-8 సార్లు నాకు విభూది ఇచ్చి ఉంటారు. మరి దాని మహిమ ఏమో నాకు తెలియదు, కానీ మరి వాక్శుద్ధి, రచనాశక్తి, జ్ఞాపశక్తి 80 సంవత్సరాల్లో కూడా ఇచ్చారంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎలా మాట్లాడగలుగుతున్నావు అంటే అది దైవశక్తియే, కానీ నా శక్తి మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. తర్వాత ఇంకనూ స్వామి ఎన్నో సేవా మందిరాలు కట్టించారు. అందులో బొంబాయిలో దివ్యక్షేత్రం అనేది ఒకటి. అక్కడ కూడా ఇలాగే బెంగళూరులో జరిగినట్టే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత హైదరాబాద్లో శివం అని ఒక దివ్యక్షేత్రం కట్టింపజేశారు. అక్కడ కూడా మరి ఇక్కడ బొంబాయిలో ఎలా జరుగుతాయో అదే కార్యక్రమాలు శివంలో కూడా జరుగుతాయి. మేము వెళ్ళి చూసాము. అవి మరి అక్కడ మేము శివుని దర్శించాము. చాలా పెద్ద లింగం, 3 అంతస్తులు అంత ఉంటుంది. అంత యొక్క శివలింగం అక్కడ ఉంది. అక్కడ బాబా ఫోటోలు ఉంది. బాబా ఫోటో పెద్దది ఉంది. అక్కడ పూజలు, మరి ఈ యొక్క కార్యక్రమాలు, కీర్తనలు, పండుగలు, విశిష్టత, పర్వదినాలు, అన్నదానం అవన్నీ కూడా పుట్టపర్తిలో జరిగినట్టే శివంలో కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అక్కడ కూడా హైదరాబాద్ నుంచి ప్రతి ఫంక్షన్కి హైదరాబాద్ శివం నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉండేవారు. అలాగే అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా పండగ వచ్చిందంటే చాలు మాకు అక్కడే పండగ, ఇంట్లో పండగ లేదు, అక్కడే పండగ జరుపుకునేవాళ్ళం. ఎంతో ఆనందాన్ని అనిపించేవాళ్ళం. అందరూ అనేవాళ్ళు, ఎందుకండి పద్దాకా పుట్టపర్తి వెళ్తూ ఉంటారు, సెలవు దొరికితే చాలు అని వెళ్తూ ఉంటే మా ఉపాధ్యాయులు అడిగేవారు. అప్పుడు నేను సమాధానం చెప్పేదాన్ని, అమ్మ మన ఇంట్లో గ్యాస్ అయిపోతే మనం గ్యాస్ వేస్తే కానీ అగ్ని ఎలవదు కదా, అలాగే మనలో కూడా మానసిక శక్తి, శారీరక శక్తి మరి ఇవి తరిగిపోతూ ఉంటాయి. అలా బ్యాటరీ మళ్ళీ వేయించుకుని ఒక 6 నెలలకు ఒకసారి అట్లా వేయించుకొని ఆయన చూసి వస్తే మళ్ళీ మానసిక శక్తి, శారీరక శక్తి వస్తుంది. ఉత్సాహంగా పనిచేయగలుగుతాం
అందుకని వెళ్తామమ్మా, అంతేగాని వేరే ఏమి కాదు అని చెప్తే చాలా సంతోషపడ్డారు. మేము చూడకపోయినా మీ చూసి మాకు ఈ విషయాలన్నీ చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు అనేవారు. తర్వాత నేను ఇక్కడ సత్సంగాలు పెట్టినప్పుడు కూడా ఈ సత్సంగంలో ఈ విషయాలన్నీ చెప్పేదాన్ని. వాళ్ళు ఎంతో శ్రద్ధగా విన్నారు. మా యొక్క వాసవి నగర్లో, విజయవాడ వాసవి నగర్లో గురునానక్ కాలనీకి ఆపోజిట్లో ఉంటుంది. ఆ ఇంట్లో మేము 47వ నెంబర్లో మేము ఇల్లు సొంతగా కట్టుకుని ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నాం. మా పిల్లల బాధ్యతలు అన్నీ అయిపోయాక రిటైర్ అయ్యాక కూడా నేను ఇప్పుడు దాకా రిటైర్ 68వ సంవత్సరంలో జరిగిపోయింది, 58వ సంవత్సరంలో జరిగిపోయింది. అప్పటి నుంచి 22 ఏళ్ళు మేము అనేక తీర్థయాత్రలు చేసుకుంటూ నేపాలు, కేదార్నాథ్, మరి బదరీనాథ్, కాశీ, ఢిల్లీ, ప్రయాగ, తర్వాత అనేక మరి త్రివేణి సంగమం, బుద్ధుని యొక్క గయ, అవన్నీ కూడా తపతపాలుగా వెళ్ళి మా వారు నేను వెళ్ళి చూసొచ్చాము. అది కూడా దర్శనం ఎందుకని అడిగేవారు అందరూ. స్వామి చెప్పారు తీర్థయాత్రల వలన ఉపయోగాలు ఉన్నాయి ఏంటంటే, అక్కడ అనేక దివ్య పురుషులు ఆ యొక్క ప్రదేశాల్లో తిరిగి వాళ్ళ యొక్క పాదాల్లో ఉండే దివ్యశక్తిని అక్కడ నిక్షేపం చేసి వస్తారు. ఆ యొక్క నిక్షేపం వాళ్ళు వెళ్ళిపోయాక ప్రజలు భక్తులు వెళ్తే ఆ నిక్షేపంలోంచి శక్తి పాదాలకి అందుతుంది. అప్పుడు పాపాలు తగ్గుతాయి, మరి దైవభక్తి పెరుగుతుంది. అందుకనే చేయమని స్వామి చెప్పేవారు తీర్థయాత్ర. స్వామి మీరుండగా మాకెందుకు తీర్థయాత్రలు అంటే స్వామి తీసుకెళ్ళేవారు. కొంతమందిని వస్తానంటే బస్సులు వేయించి అది కారులో వెళ్ళేవాళ్ళు, కారులో వెళ్ళి తీసుకెళ్ళేవారు. ఓసారి కృష్ణుడి దగ్గర ద్వారకా నగరం తీసుకెళ్ళారు కొంతమంది భక్తుల్ని. అక్కడ ఆ యొక్క జనం ఎక్కువైపోయి ఇక్కడ జనం ఎక్కువైపోయి భక్తులు కొట్లాడుకుని అంటే నడవలేకపోతుంటే క్యూలో వెళ్ళలేకపోతుంటే స్వామి అన్నారు, మీరు అలా దగ్గరికి రావాలని చూడొద్దు, నేను ఆ కృష్ణుని నేను మీ దగ్గరికి రప్పిస్తానని చెప్పి సత్సాయి భక్తులందరికీ కూడా ఆ విగ్రహాన్ని ఇలా సృష్టించి చూపించి ఆయన మహిమ చూపించారు. అప్పుడు వీళ్ళందరూ చాలా సంతృప్తి పడి మేము ద్వారకలో కృష్ణుని చూసాము అని సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. అలాగ తీర్థయాత్రల యొక్క ఉపయోగము, తీర్థయాత్రలకు ఎందుకు తీసుకెళ్ళేవారు, ఇవన్నీ ఎలా జరిపేవారు, ఆయన యొక్క యుగం, అది ఒక యుగం, సత్యసాయి యుగం. ఆ యుగంలో 40 సంవత్సరాలు నేను పాల్గొన్నాను. అందుకని నాకు ఎప్పుడెప్పుడో గుర్తు వస్తున్నాయి. నేను ఇవన్నీ చెప్పాలని ఏదో మనసులో పెట్టుకుని నేను చెప్పను, వాటికి ఆటోమేటిక్గా అవి వస్తూ ఉంటాయి. ఈరోజు ఎంతతో ఆపేస్తున్నా. సాయిరామ్.